వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నూతన పార్టీ కమిటీ అధ్యక్షుల నియామక పత్రాలను అందజేత ఆలేరు ఎమ్మెల్యే వీళ్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పాఠశాల శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ ఆకాంక్ష యాదవ్. ప్రజల సౌకర్యార్థం నాళ్లపై బ్రిడ్జీల నిర్మాణాలు చేపడుతున్నాం. మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది వెల్లడి. హైవే మార్గాలకు అనుసాధనం చేసే 2 వరుసల రహదారులకు మహర్దశ. ధాన్యం సేకరణలో అక్రమాలు జరుగుతున్న విషయాన్ని ఆధారాలతో సహా కలెక్టర్కి వివరించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. షారాజీపేట గ్రామానికి చెందిన డాక్టర్ చిలుకు స్వామికి శ్రమశక్తి అవార్డు ప్రదానం. యువజన మరియు క్రీడల వారోత్సవం కార్యక్రమంలో యువ నాయకత్వ సదస్సు. ముఖ్య అతిథిగా యువజన క్రీడల అధికారి కీసరి ధనుంజయుడు. ఆసుపత్రి ఖర్చులలో పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే సీఎం రిలీఫ్ ఫండ్ ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి వెల్లడి. నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఐఎన్టీయూసీ మహిళా అధ్యక్షురాలిగా గోలి శ్రావణి రెడ్డి నియామకం. రఘునాథపురం రామస్వామి గుట్ట వద్ద వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ. ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సమ్మె ఆధ్వర్యంలో చౌటపల్ మండలంలో మెడికల్ షాప్ల ర్యాలీ. యూనిక్ మెన్స్ సెలూన్ను ప్రారంభించిన మున్సిపల్ మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని మండలాలు, పట్టణాలకు సంబంధించిన నూతన పార్టీ కమిటీ అధ్యక్షుల నియామక పత్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే వీళ్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలకు కొత్త మండలాల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులను నియమించి వారికి అధికారిక నియామక పత్రాలను అందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని మండలాలు, పట్టణాలకు సంబంధించిన నూతన పార్టీ కమిటీ అధ్యక్షుల నియామక పత్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే వీళ్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలకు కొత్త మండలాల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులను నియమించి వారికి అధికారిక నియామక పత్రాలను అందించారు. అలాగే ఆలేరు పట్టణానికి చెందిన సముద్రాల సత్యనారాయణను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. నూతనంగా నియమితులైన వారిలో బొమ్మల రామారం మండల అధ్యక్షునిగా చీర సత్యనారాయణ, తుర్కపల్లి మండల అధ్యక్షునిగా దిరావత్ శంకర్ నాయక్, రాజపేట మండల అధ్యక్షునిగా బూడిద పెంటయ్య, యాదగిరిగుట్ట మండల అధ్యక్షునిగా మంగ సత్యనారాయణ, యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షునిగా ముక్కెర్ల మల్లేష్ యాదవ్, ఆలేరు మండల అధ్యక్షునిగా గంధమల్ల అశోక్, వేటకొండూరు మండల అధ్యక్షునిగా గంగాపురం మల్లేష్, గూండాల మండల అధ్యక్షునిగా ఇమ్మడి దశరథ గుప్తా, ఆత్మకూర్ మండల అధ్యక్షునిగా కందడి అనంతరెడ్డి, ఆలేరు పట్టణ అధ్యక్షునిగా కట్టెగుమ్మల సాగర్ రెడ్డిలను నియమించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే వీళ్ల ఐలయ్య మాట్లాడుతూ పార్టీ బలోపేతం లక్ష్యంగా నూతనంగా నియమితులైన మండలాల, పట్టణ కమిటీలు సమిష్ట భావంతో పనిచేయాలని సూచించారు. గ్రామ స్థాయి నుండి బూత్ స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాయకులు పనిచేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసే బాధ్యత పార్టీ నాయకులు మరియు కార్యకర్తలపై ఉందన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలను చూపడంలో కమిటీ సభ్యులు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. నూతన బాధ్యతలు చేపట్టిన నాయకులు పార్టీ ఆశయాలకు అనుగుణంగా నిబద్ధతతో పనిచేసి ఆలేరు నియోజకవర్గంలోని పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. అలాగే నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులన్నీ కూడా నియమించి వారికి ఈరోజు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళ లెక్క ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమం అందిస్తున్న కార్యక్రమంలో మండల పార్టీలు, టౌన్ పార్టీలు ముఖ్య పాత్ర పోషించాలి. ప్రజాప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమాలు ప్రతి ఇంటికి చేరే విధంగా ఒక సైనికు లెక్క పనిచేయాలనే లక్ష్యంతో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులందరూ కూడా మండల పార్టీ అధ్యక్షులకు బాధ్యత ఇవ్వడం జరిగింది. వాళ్ళ నేతృత్వంలో ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని చురుగ్గా వాళ్ళు పాల్గొని ఇంకా కింది స్థాయి వరకు కూడా ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ ఫలాలు అందే విధంగా ముందుకు పోవాలి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు 23 తారీఖున శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి సన్నిధిలో డెవలప్మెంట్ విషయాలు, అదేవిధంగా గుట్ట సంబంధించిన ట్రస్ట్ బోర్డు విషయం కానీ గుట్ట అభివృద్ధి విషయంలో రేపు 23 తారీఖు రాబోతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రికి పెద్ద ఎత్తున యాదాద్రి భువనగిరికి సంబంధించినటువంటి నాయకులు స్వాగతం పలకాలని తెలియజేస్తూ మండల పార్టీలకు ఈరోజే నియామక పత్రాలు అందిస్తాం. వాళ్ళందరూ కూడా వాళ్ళ మండలాల్లో వాళ్ళ టీంను కూడా అంటే మండల కమిటీని కూడా వేసుకోవాల్సిందిగా, నూతన గ్రామాలు కూడా గ్రామ శాఖలు కూడా వేసుకోవాల్సిందిగా వాళ్ళకు ఆదేశించడం జరిగింది. అందరం కలిసి మళ్ళొకసారి రెండోసారి కూడా ప్రజాప్రభుత్వం రావాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఈ 2034 వరకు కూడా ఈ తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఎన్నో సంక్షేమాలు, ఇలా తెలంగాణ అంటే భారతదేశానికి రోడ్ మోడల్గా ఉంది. కాబట్టి రేవంత్ అన్న నేతృత్వంలో ఇంకా సంక్షేమాలు ఫలాలు ఎక్కువ కూడా పేద ప్రజలకు అందాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది. మండల నాయకులుగా సమర్థంగా పనిచేసి పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వేద పాఠశాల శంకుస్థాపనకు ఈ నెల 23 రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణంలోని టెంపుల్ సిటీ వద్ద వేద పాఠశాల శంకుస్థాపన పనులను ఎస్పీ అక్షంక్ష్ యాదవ్తో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. సింహస్వామి క్షేత్రంలో వేద పాఠశాల శంకుస్థాపనకు ఈ నెల 23న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణంలోని టెంపుల్ సిటీ వద్ద వేద పాఠశాల శంకుస్థాపన పనులను ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. సీఎం పర్యటించే ప్రదేశాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. కాగా టెంపుల్ సిటీలో 15 ఎకరాల స్థలంలో 43 కోట్ల రూపాయలతో వేద పాఠశాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, వెంకారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు. अंदर का जो దాంట్లో వాళ్ళకి సార్ మనం చూసిన బ్యాగ్స్ ఇస్తున్నారు, క్యాబినెట్ సబ్బు, పేపరు, బుక్, నోట్ బుక్, పెన్ను లాంటి మొత్తం అన్ని ఆ బ్యాగ్ టేబుల్ పెట్టేసి ప్లస్ ఇంకోటి కూడా మర్చిపోకుండా ఈ పేర్లు మినిస్టర్స్, ఆల్ క్యాబినెట్ మినిస్టర్స్ పేర్లు ఉండాలి, నేమ్ ప్లేట్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు రాసుకుంటారు, మర్చిపోతాం. నేమ్ ప్లేట్ పెట్టకపోతే అది ప్రొఫెషనల్ చేద్దాం. అండ్ ప్లేకి ఇక్కడ పెడతారు, అది నుంచి డైరెక్ట్ పెట్టేస్తారా, పూజ ఉంది లోపలికి వెళ్తారు, పూజ తర్వాత ప్లేకి వెళ్తారు. ఒక్క నిమిషం బ్రేక్ఫాస్ట్ ఇది చేసి వాళ్ళ
500 ఏమో నార్మల్ పబ్లిక్. तो व्हाट आई मीन जो भी ये वाला एरिया रहेगा ना, जिसमें सीएम मिनिस्टर और बाकी एमएलए वगैरह रहेंगे, कंप्लीटली बैरिकेडेड, जिसमें अराउंड 70-100 का कैपेसिटी. అక్కడ ఒక గ్రీన్ రూమ్ కూడా ఉందా? అడిగే పెట్టారు. ఎందుకు హెల్పర్ అంటున్నారంటే వాడితో స్టాఫ్ లక్ష్మీ నరసింహాయ నమః. ఈ నెల 23వ తేదీ ఉదయం 9:37 మాన్యశ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులచే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వేద పాఠశాల టెంపుల్ సిటీ నందు శంకుస్థాపన చేయబడుతుంది. దీనికి కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు వేచేసి వారి మాదాశీస్సులను అందిస్తారు. దీంతో పాటుగా 4 ఇతర ఆలయ అభివృద్ధి పనులు అంటే కళ్యాణ మండపం, తర్వాత దీక్షాపరుల సదనం, మెట్ల మార్గానికి పైకప్పు, తర్వాత లిఫ్ట్ పక్కన పిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా నూతన మెట్ల మార్గం మాడ వీధుల్లోకి వెళ్ళటానికి ఈ 4 అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమంలో చేయబడుతుంది. ఇది సుమారు 100 కోట్ల విలువైన పనులు ఆ రోజు మనం శంకుస్థాపన చేసుకుంటాము. యాదగిరిగుట్ట ప్రజలకి, లక్ష్మీనరసింహస్వామి భక్తులందరికీ కూడా ప్రత్యేక విజ్ఞప్తి. మన ఆహ్వానాన్ని మన్నించి కంచి కామకోటి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఈ నెల 22వ తారీఖు సాయంత్రం 4 గంటలకి మన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి విచ్చేయుచున్నారు. వారు 4 గంటల నుంచి 4:45 వరకు దేవాలయంలో పూజలు చేసిన తర్వాత కళావేదిక మీదకి సుమారు 6 గంటల ప్రాంతంలో వస్తారు. అక్కడ భజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 32 మంది ప్రసిద్ధ వేద పండితులచే చతుర్వేద పారాయణం ఉంటుంది. దాని తర్వాత శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి అనుగ్రహ భాషణం ఉంటుంది. సుమారు 7:30 గంటల నుంచి మొదలై అనుగ్రహ భాషణం 8:30 వరకు కొనసాగుతుంది. కాబట్టి ఈ అనుగ్రహ భాషణానికి పెద్ద సంఖ్యలో విచ్చేసి భక్తులందరూ కూడా విచ్చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చాలా గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగించేందుకు నాలాపై బ్రిడ్జి కల్వర్టును నిర్మాణ పనులను వేగవంతంగా కొనసాగిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ మురిశెట్టి నివేదిత లక్షాది తెలిపారు. బుధవారం స్థానిక వార్డు 47లో TUFIDC నిధులు 50 లక్షలతో నిర్మిస్తున్న నాలాపై బ్రిడ్జి పనులను మున్సిపల్ కమిషనర్ CH హనుమంతరెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగించేందుకు నాలపై బ్రిడ్జి కాల్వర్టుల నిర్మాణ పనులను వేగవంతంగా కొనసాగిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది తెలిపారు. బుధవారం స్థానిక వార్డు నెంబర్ 47లో TUFIDC నిధుల 50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న నాలపై బ్రిడ్జి పనులను మున్సిపల్ కమిషనర్ CH హనుమంతరెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలపై తగిన సంఖ్యలో బ్రిడ్జిలు లేకపోవడంతో ప్రజలతో పాటు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు 60 ఫీట్ల రోడ్డు నుంచి చుట్టూ తిరిగి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నాలపై 2 బ్రిడ్జి కాల్వర్టులను నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ నిర్మాణంతో ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ 47వ వార్డు కౌన్సిలర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, మున్సిపల్ ఈఈ కిరణ్, డిఈ సత్యనారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, TPO సోమయ్య, కౌన్సిలర్లు కొనతం రాజేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫారూక్, గుణకంటి సతీష్, పొలగాని కృష్ణ, నరేందర్ నాయుడు, మున్సిపల్ ఏఈ రాజురెడ్డి, MD గౌసుద్దీన్, SSR ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలకు ఇతర మండలాలకు హైవే మార్గాలకు అనుసంధానం చేసి 2 వరుసల రహదారులను రోడ్డు వెడల్పులను చేస్తూ నూతన రోడ్డు నిర్మాణాలను శరవేగంగా చేపడుతున్నారు. ఇప్పటికే మండలాలలో పలు రహదారుల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో నాంపల్లి మండలాల పరిధిలోని పలు గ్రామాలకు ఇతర మండలాలకు హైవే మార్గాలకు అనుసంధానం చేసే 2 వరుసల రహదారులను రోడ్డు వెడల్పులను చేస్తూ నూతన రోడ్డు నిర్మాణాలను శరవేగంగా చేపడుతున్నారు. ఇప్పటికే మండలంలో పలు రహదారుల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. రోడ్డు రవాణా మార్గాలను సులభతరం చేయడానికి, ప్రజలు వివిధ పట్టణాలకు ప్రయాణించడానికి, వ్యాపార వాణిజ్య సముదాయాలను అభివృద్ధి చేసుకోవడానికి రోడ్డు రవాణా మార్గాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నాంపల్లి మండల పరిధిలోని పసునూరు గ్రామం నుండి నాగార్జున సాగర్ హైవే వరకు 25 కోట్ల వ్యయంతో నిర్మించే 2 వరుసల రహదారికి పనులు శరవేగంగా మొదలుపెట్టారు. 2 వరుసల రహదారి నిర్మాణానికి జంగల్ కటింగ్ చేస్తూ కాల్వట్టుల నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని సిద్ధం చేశారు. అదేవిధంగా చిట్టెంపహడ్ గ్రామం నుండి నెమిళ్ళగూడెం దామెర మీదుగా ప్రయాణించడానికి వాహనాల రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయమై మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే దామెర నెమిళ్ళగూడెం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకొని బీటీ రోడ్ నిర్మాణానికి గుత్తేదార్ల మెటీరియల్ సిద్ధం చేశారు. చిట్టెంపహర్ నుండి తిరుమలగిరి క్రాస్ రోడ్ వరకు, తిరుమలగిరి నుండి కేతపల్లి వరకు, అదేవిధంగా గట్లమల్లెపండి నుండి తిమ్మలపల్లి వరకు బీటీ రోడ్ నిర్మాణం కొరకు పనులు జరుగుతున్నాయి. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో నాంపల్లి మండల పరిధిలోని ప్రతి గ్రామానికి, చుట్టుపక్కల మండలాలకు అనుసంధానం చేసే ప్రతి రోడ్డు నిర్మాణం త్వరలోనే పనులు ప్రారంభమవుతున్నాయని నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఏం చేస్తారు?
నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ జిల్లా కలెక్టర్ని వారి కార్యాలయంలో కలిసి కొన్ని కేంద్రాలలో ధాన్యం సేకరణలో అక్రమాలు జరుగుతున్న విషయాన్ని ఆధారాలతో సహా వారికి అందించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కనగల్ మండలం జియడవల్లి గ్రామంలోని ధాన్య సేకరణ కేంద్రంలో 2 రకాల ట్రక్ షీట్లతో రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి నల్గొండ జిల్లా కలెక్టర్ని వారి కార్యాలయంలో కలిసి కొన్ని కేంద్రాలలో ధాన్య సేకరణలో అక్రమాలు జరుగుతున్న విషయాన్ని ఆధారాలతో సహా వారికి అందించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కనగల్ మండలం జియడవల్లి గ్రామంలోని ధాన్య సేకరణ కేంద్రాలలో 2 రకాల ట్రాక్ షీట్లతో రైతులను మోసం చేస్తున్నారని, రైతులకు ఇచ్చే ట్రాక్ షీట్లలో ఒక రకమైన తూకం, మిల్లర్ దగ్గర నుంచి మరో రకమైన తూకంతో ట్రాక్ షీట్లు ఇస్తున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలు కలెక్టర్కి అందజేసి వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. తిప్పర్తి మండలంలోని మరిగూడెం, తిప్పర్తి, ఇండ్లూరు, మామిడాల తదితర ధాన్య సేకరణ కేంద్రాలకు బయట రాష్ట్రం నుండి ధాన్యం వస్తుందని స్థానికంగా ఉన్న నాయకులు ధాన్యం సేకరణ నిర్వాహకులతో కుమ్మక్కై ఆ ధాన్యాన్ని కొంటున్నారని, దీనిపై మా నాయకులు ఆధారాలతో బయటపెట్టిన ఇంతవరకు చర్యలు తీసుకోలేదని కలెక్టర్కు తెలియజేశారు. అదేవిధంగా నల్గొండ మండలం అనపర్తి ధాన్య సేకరణ కేంద్రంలో ఇంతవరకు 25% కొనుగోలు కూడా జరపలేదని, కలెక్టర్ వెంటనే వీటిపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, ధాన్య సేకరణను వేగవంతం చేయాలని కోరారు. కలెక్టర్ వీటన్నిటిపై పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కార్యాలయంలో నగర పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, అనపర్తి సర్పంచ్ మేక అరవింద్ రెడ్డి, మాజీ సర్పంచ్లు ఎలుక శ్రీనివాసరెడ్డి, కోట్ల జైపాల్ రెడ్డి, పేరిక కరుణ్ జయరాజ్ ఆయా గ్రామాలకు చెందిన రైతులు వెంట ఉన్నారు. జరుగుతున్నటువంటి అన్యాయం, రైతులు 6 కాలం పండించినటువంటి పంటని ఇష్టం వచ్చినట్టు దోస్తున్నటువంటి సందర్భాన్ని ఈరోజు కలెక్టర్ గారికి మరి వివరించడం జరిగింది. ట్రక్ షీట్లలో మోసం, రైతు కళ్ళంలో ఐకేపీ సెంటర్ల కానో పిఎస్సి సెంటర్ల కానో మార్కెట్లలో పోసిన తర్వాత నెల రోజుల తర్వాత ఆ పంట వాళ్ళ దయా దాక్షణ్యాల పైన ఎత్తిన తర్వాత ఆ సెంటర్ నుంచి ఆ ధాన్యం ఎన్ని బస్తాలు పోతుందో, ఎన్ని క్వింటాలు పోతుందో ఏమి చెప్పకుండా 42.700 గ్రాములు జోక్కొని మళ్ళీ మిల్లు దగ్గర పోయిన తర్వాత రైతుకి ఏం చెప్పకుండా మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత ఓటీపీస్ అని ఫోన్ చేసి మీ దాంట్లో గిన్ని బస్తాలు కట్ అయిందని చెప్పి మరి రైతులని నిలువు దోపిడీ చేస్తూ ఉంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము. మరి అదేవిధంగా అధికారులేమో నిమ్మకు నీరెత్తినట్టు మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులకు అప్తాలు వసూలు చేసినట్టు, మరి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ ఎన్నిసార్లు జరుగుతున్నటువంటి అక్రమాల మీద మరి కలెక్టర్ గారి దృష్టికి, జేసీ గారి దృష్టికి తీసుకొచ్చిన వారిపైన చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి ఒత్తిడి మేరకు మరి అధికారులు కూడా ముక్కున ఏలేసుకొని ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఏమనంటే మిల్లర్ల కాడికి పోతేనేమో అయ్యో జిల్లా మినిస్టర్ అయినటువంటి వ్యక్తి మా దగ్గర కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నారు, మరి ఏం చేయమని మిల్లర్లు ఆ విధంగా చెప్పి రైతుల ధాన్యాన్ని కట్ చేసి రైతులకు కొట్టగొడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి ఇలా ట్రక్ షీట్లలో 80 నుంచి 90% 8 క్వింటాలు, 9 క్వింటాలు, 10 క్వింటాలు, 15 క్వింటాలు కట్ చేయని ట్రక్ షీటే లేదు. దగ్గర నెల 15 రోజుల నుంచి ధాన్యం పోయినా ఈనాటి కూడా ట్రక్ షీట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఈ యొక్క నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ధాన్యం సేకరణలో జరిగినటువంటి సందర్భం. డిఎస్ఎంఎస్ ఉంటే వాళ్ళు సేకరించే ప్రతి చోట కూడా ఒక ఏజెంట్లను పెట్టుకొని బస్తాలకు
ఒక్కొక్క బస్తా మీద లారీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఒక్కొక్క బస్తా మీద 3 రూపాయలు 4 రూపాయలు 5 రూపాయలు అట్లా వసూలు చేయడం, లారీకి 5,000 6,000 10,000 రూపాయలు అట్లా ఫోన్పేలలో కొట్టించుకోవడం, తర్వాత 42.7 కిలోలు కట్ చేసుకోవడం, తర్వాత మళ్ళీ ట్రక్ షీట్లలో 10 క్వింటాలు కట్ చేయడం. ఇది డిసిఎంఎస్లో జరుగుతున్నటువంటి అంగచాట్లు దొంగచాట్లు. వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. ఎక్కడైతే ఫ్రాడ్ అవుతుందో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో రైతులకు, మరి వాటి మీద వెంటనే ట్రక్ షీట్లలో ఎక్కడైతే మోసం జరిగి రైతుకు తెలవకుండా ధాన్యాన్ని కట్ చేసిర్రో అవన్నీ కూడా రిటర్న్ వాళ్ళ డబ్బులు ఇప్పించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ అని మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మరిగూడెంలో తిప్పర్తి మండలం మరిగూడ గ్రామంలో రైతే లేడు. ఒడ్లు మాత్రం పక్క జిల్లాలు పక్క రాష్ట్రానికి వెళ్ళి 1,600 రూపాయలకు తీసుకొచ్చి అక్కడ రైతులు ఉంటారు, రైతుల ధాన్యం తీసుకోరు అధికారులు. కానీ పక్క జిల్లాల నుంచి పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చినటువంటి ధాన్యానికి ఒడ్ల బస్తాలు ఇచ్చి నింపినటువంటి పరిస్థితి. దాని మీద వెంటనే కంప్లైంట్ చేస్తే అక్కడ అట్లా సీజ్ చేసి పెట్టిండ్రు. అందుకే దాంట్లో సీజ్ చేయాలా, దాంట్లో ఎవరైతే పాత్రదారులు అయ్యారో వాళ్ళందరినీ జైలు పంపించాలని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని షారాజీపేట గ్రామానికి చెందిన డాక్టర్ చిలుకు స్వామి రాష్ట్ర ప్రభుత్వంచే శ్రమశక్తి అవార్డు తీసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో షారాజీపేట గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి, డీసీసీ మాజీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి పాల్గొని వారికి శాల్వాలతో ఘనంగా సన్మానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని షారాజీపేట గ్రామానికి చెందిన డాక్టర్ చిలుకు స్వామి రాష్ట్ర ప్రభుత్వంచే శ్రమశక్తి అవార్డు తీసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో షారాజీపేట గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి పాల్గొని వారిని శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేష్, రాష్ట్ర రేషన్ డీలర్ అధ్యక్షులు కందుల శంకర్, మండల పార్టీ సెక్రటరీ జనరల్ రచ్చ రామ్ నర్సయ్య, జిల్లా యూత్ నాయకులు సిరమైన వెంకటేష్, షారాజీపేట గ్రామ మాజీ సర్పంచ్ కంతి మహేందర్, మొరగాడి అశోక్ గౌడ్, గ్రామ అధ్యక్షులు బండ మహేందర్, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి దూడల శ్రీధర్, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, మద్దతూర్ యూనియన్ నాయకులు మరియు పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ద్వీపంలో తమిళంలో గౌతమ ఎక్స్ప్రెస్ ఉంది, అదొక చిన్న కంపెనీ. అట్లాంటి కంపెనీలు లక్షలాది కంపెనీలు తెలంగాణలో ఉన్నాయి. అంతేకాదు సౌత్ సెంట్రల్ రైల్వే కావచ్చు, రోడ్డు రవాణా సంస్థ కావచ్చు, అనేకమైనటువంటి లక్షలాది కంపెనీల నుంచి ఎవరైతే కార్మికుల కోసం కష్టపడి పనిచేస్తారో, వారి కోసం త్యాగం చేస్తారో అటువంటి వ్యక్తిని మేడే సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రమశక్తి అవార్డు ఒక కమిటీ డిసైడ్ చేసిన అసమస్య విషయం కాదు. అటువంటి అవార్డు మన శారదాజీపేట గ్రామానికి, మన ఆలయ నియోజకవర్గ గ్రామానికి, మన స్వామి గారికి రావడం ఇది ఎంతో గర్వించినటువంటి విషయం అని చెప్పి సందర్భంగా మనం చేస్తుంది. కేవలం యూనియన్ లీడర్గా గెలిచిన తర్వాత మా అందరి లెక్క కాకుండా వారు శ్రామికులకు ఏది మన బెనిఫిట్స్ ఏవైతే వస్తాయో, పథకాలు ఏవైతే వస్తాయో ఆ పథకాలు అందించడానికి చాలా కష్టపడ్డాడు, పోరాటం చేసిండు. కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చిండనే మాట చెప్తున్నారు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ స్వామి, రియలీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. 4 రాష్ట్రాలకు సంబంధించిన అవార్డు మా శారదాజీపేటకు తీసుకొచ్చినందుకు మా చిలుకు స్వామికి మరి నిండు మనసుతో మా ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. మరి ఆనాడు ఎంతో ఒక కింది స్థాయిలో ఉండి శ్రమనే ఆయుధంగా నమ్ముకొని ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్ర కార్మికుల దినోత్సవాన్ని ఇచ్చేసినటువంటి శ్రామిక అవార్డు ఏదైతే ఉందో, మరి ఆ అవార్డు నాకు రావడానికి వెనుక ఎంతో మంది కార్మికుల యొక్క చెమట చుక్కలు, ఎంతో మంది కార్మికుల యొక్క కష్టార్జితం. మరి అదేవిధంగా ఈ శ్రమశక్తి అవార్డు వెనుక నా చిన్ననాటి మిత్ర యువజన సేవా సంఘం ఏదైతే ఉందో, మరి వారి యొక్క గుర్తింపు ద్వారా వారి గ్రామ స్థాయిలో చేసినటువంటి ఏదైతే ఉందో ప్రజలకు చేసినటువంటి సర్వీస్ ద్వారా ఒక గుర్తింపు నాకు వచ్చింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక యువజన మరియు క్రీడల వారోత్సవం కార్యక్రమం 3వ రోజు యువ నాయకత్వ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో క్విజ్, పెయింటింగ్, కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక యువజన మరియు క్రీడల వారోత్సవం కార్యక్రమము 3వ రోజు యువ నాయకత్వ సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో క్విజ్, పెయింటింగ్, కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు పాల్గొనడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ఉద్దేశిస్తూ జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు మాట్లాడుతూ పెయింటింగ్, కల్చర్ యాక్టివిటీస్ ద్వారా నేటి పోటీ ప్రపంచంలో కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదు, విద్యతో పాటు నైపుణ్యాలు కూడా అవసరం. అందుకే సాంప్రదాయ విద్యతో నైపుణ్యాభివృద్ధిని అనుసాధనం చేయడం చాలా ముఖ్యం. నైపుణ్యాభివృద్ధి ద్వారా విద్యార్థులు కమ్యూనికేషన్, కంప్యూటర్ పరిజ్ఞానం, సమస్య పరిష్కార నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు మరియు ఉద్యోగ నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఇవి భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను పెంచుతాయి. ప్రస్తుతం స్కిల్ ఇండియా మిషన్ వంటి కార్యక్రమాలు యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తూ దేశ అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. అదేవిధంగా క్రీడలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. ఆటల ద్వారా యువత జట్టు భావన, సహనం మరియు సమయపాలన నేర్చుకుంటారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడం కూడా క్రీడల వల్లే సాధ్యమవుతుంది. ఈ రోజుల్లో చాలామంది యువత మొబైల్ ఫోన్లు మరియు సోషల్ మీడియాపై ఎక్కువ సమయం గడుపుతున్నారు. క్రీడలు వారికి శారీరకంగా మరియు మానసికంగా దృఢత్వాన్ని ఇస్తాయి. గ్రామీణ ప్రాంతాల యువతకు కూడా క్రీడలు మంచి అవకాశాలను అందిస్తున్నాయి. ప్రతిభ ఉన్న యువకులు
జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలకు ఎదిగి దేశానికి గౌరవం తీసుకువస్తున్నారు. క్రీడలు శరీరాన్ని బలపరుస్తాయి, యువతను సాధికారులుగా మారుస్తాయి అని తెలియచేశారు. ఇట్టి కార్యక్రమానికి కార్యాలయ సిబ్బంది మురళి, రేఖ, జయ, రాజశేఖర్, కైసార్, రేణుక, శ్రీనివాస్, యూత్ సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్, మై భారత్ ప్రెసిడెంట్ అంబేద్కర్, ఐటీఐ కాలేజ్ ఏటీసీ సెంటర్ ఆలేరు అడ్వైజర్ సుధీర్, భరోసా సెంటర్ యాదాద్రి మహేశ్వరి, జ్యోతి, ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జ్ టి జానకిరాములు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ విద్యార్థులు 50 మందికి పైగా పాల్గొనడం జరిగింది. ఆసుపత్రి ఖర్చులలో పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే సీఎం రిలీఫ్ ఫండ్ ఉద్దేశమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు. పేదలకు వైద్య ఖర్చులలో ఆర్థిక భరోసా కల్పించడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఆసుపత్రి ఖర్చులలో పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే సీఎం రిలీఫ్ ఫండ్ ఉద్దేశమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి అన్నారు. పేదలకు వైద్య ఖర్చులతో ఆర్థిక భరోసా కల్పించడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడుతుందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసినట్లు కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి తెలిపారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు మాట్లాడుతూ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో నాంపల్లి మండలం అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని, అదేవిధంగా మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 83 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగినట్లు తెలియజేశారు. పలు ఆసుపత్రులలో వైద్యపరమైన చికిత్సలను పొందిన వారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను దరఖాస్తు చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో చెక్కులు మంజూరు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎర్రెడ్ల రఘుపతిరెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, నాంపల్లి టౌన్ అధ్యక్షులు పనుగంటి వెంకటయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నేతాల కొండలు, జిల్లా యువజన నాయకులు ముమ్మడి కృష్ణారెడ్డి, సర్పంచులు కలకొండ దుర్గయ్య, చందు నాయక్, మాజీ సర్పంచులు మలిగిరెడ్డి చంద్రారెడ్డి, మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూల యాదగిరి, యువ న్యాయవాది కోరే కిషన్, ఉప సర్పంచులు బేకరి గిరి, కాంగ్రెస్ నాయకులు వడ్లకొండ రమేష్, గాదపాక నాగరాజు, కామిశెట్టి ఛత్రపతి యాదయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడే పెట్టావు చెట్ల కింద పంచుతున్న చెక్కులను చెప్పు
ఫోటో దిగగానే ఏమంటే ఫైల్ ఇస్తే బాగుండు. అవును, ఏది కలర్ ఫోటోలో పాల్గొడుతున్నావు ఏమన్నా నువ్వు తలకాయ సోషల్ మీడియా దిక్కు చూస్తుంది కదా ఇలా నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ మహిళా అధ్యక్షురాలిగా గోలి శ్రావణిరెడ్డి నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ మహిళా అధ్యక్షురాలిగా గోలి శ్రావణిరెడ్డి నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. గోలి శ్రావణిరెడ్డి నాయకత్వంలో నల్గొండ జిల్లాలో ఐఎన్టీయూసీ మహిళా విభాగం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఆర్గనైజర్ సెక్రటరీ ఎర్రగోని నాగన్న, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ వనమల్ల రమేష్, ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్, బెజవాడ రవికుమార్, కట్టా శ్రీలత తదితరులు పాల్గొన్నారు. నియామకంపై గోలి శ్రావణిరెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మహిళల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం అతి మహిమాన్వితమైన రామస్వామి గుట్టలో గిరి ప్రదక్షిణ మహోత్సవం ఘనంగా జరిగింది. చరిత్రలోకి వెళ్తే త్రేతాయుగంలో సీతా అన్వేషణకై వెళ్తూ ఈ కొండపై శ్రీరాముడు తన పాదం మోపి శివలింగం ప్రతిష్ఠించి పూజించి శ్రీరామలక్ష్మణులు ధనుర్బాణములు చేతబట్టి ఏకశిలపై వెలిసిన పురాతన ఆలయం రామస్వామి గుట్ట. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం అతి మహిమాన్వితమైన రామస్వామి గుట్టలో గిరి ప్రదర్శన మహోత్సవం ఘనంగా జరిగింది. చరిత్రలోకి వెళితే
త్రేతాయుగంలో సీత అన్వేషణకై వెళుతూ ఈ కొండపై శ్రీరాముడు తన పాదం మోపి శివలింగం ప్రతిష్ఠించి పూజించి శ్రీరామ లక్ష్మణులు ధనుర్బాణములు చేతపట్టి ఏకశీలపై వెలసిన పురాతన ఆలయం రామస్వామి గుట్ట. బుధవారం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని రామస్వామి గుట్ట గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత వైభవంగా ఆలయ కమిటీ భక్తులు ఘనంగా ప్రారంభించడం జరిగింది. ముందుగా గ్రామ పురోహితులు శ్రీ శనిగల చంద్రశేఖర్ శర్మ శ్రీ పార్వతి పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వివిధ గ్రామాల నుండి విచ్చేసిన ప్రజాప్రతినిధులు భక్తులతో గిరి ప్రదక్షిణ మహోత్సవంకు శివనామ స్మరణతో రామనామ స్మరణతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని భక్తులు ప్రత్యేక అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామికి నైవేద్య నివేదనలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామస్వామి గుట్ట ఆలయ ప్రాంగణమంతా భక్తి పరవశంతో శివనామ స్మరణతో రామనామ స్మరణతో భక్తులు తన్మయత్నం పొంది తరించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించి ధన్యత పొందారు. ఈ కార్యక్రమంలో రఘునాథపురంతో పాటు కమటగూడెం, సాదివెల్లి, గౌరాయిపల్లి, ధర్మారెడ్డిగూడెం, చిన్న గౌరాయిపల్లి, కాచారం గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రేమికులు, వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవత గిరి ప్రదక్షిణ ఆరంభోత్సవ శుభ సందర్భే పాహిమాం రక్షమాం పార్వతీ పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం గిరి ప్రదక్షిణ ఆరంభోత్సవ శుభ సందర్భే మమ గ్రామే సుఖజీవన ఫల సిద్ధ్యర్థం రక్ష రక్ష పరమేశ్వర. బుధవారం ఆల్ ఇండియా కెమిస్ట్రీ అండ్ డ్రగిస్ట్ సమ్మె ఆధ్వర్యంలో చౌటుప్పల్ మండల కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాపుల్లో బంద్ నిర్వహించడం జరిగింది. అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి చౌటుప్పల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
బుధవారం రోజున ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సమ్మె ఆధ్వర్యంలో చౌటప్పల్ మండల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాపులు బంద్ నిర్వహించడం జరిగినది. అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి చౌటప్పల్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అధ్యక్షులు తీరందాస్ ధనుంజయ పాల్గొని మాట్లాడుతూ ఆన్లైన్లో మందులు తీసుకోరాదని, ఆన్లైన్ వ్యాపారం బంద్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు ఆయాడప్పు ప్రతాప్ రెడ్డి, కార్యదర్శి తీరందాస్ వెంకటేష్, ఉపాధ్యక్షుడు గర్దాస్ నరసింహ, దౌడల రమేష్, తూర్పునూరు వెంకటేష్ మరియు కార్యవర్గ సభ్యులు కటికం ప్రతాప్, రచ్చ వెంకటరమణ, భాస్కర్, శ్రీకాంత్, వినోద్ కుమార్, రాజు, గణేష్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణ కేంద్రంలో యూనిక్ మెన్స్ సెలూన్ను నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు అందుబాటు ధరల్లో సేవలు అందించాలని తెలియజేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలో యూనిక్ మెన్స్ సెలూన్ను నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు అందుబాటు ధరల్లో సేవలు అందించాలని తెలియజేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అవ్వడంతో వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ, అమీర్ మేయర్ మేనేజర్, 46వ డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ రఫీదీన్, 29వ డివిజన్ నదీం, ఎండి హర్షద్ అబ్దుల్ అహడ్, ప్రొపరేటర్ తదితరులు పాల్గొన్నారు.